వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నవంబర్ 17 వరకు రవి బలము అనేటువంటిది బాగుంది. నవంబర్ 17 దాటిన తర్వాత నుంచి రవి వీక్ అవుతున్నారు. దీనివల్ల ఏంటి అంటే పనుల్లో ఆటంకాలు పెరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, తండ్రికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఎక్కువగా పెరిగే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యమైన పనులుంటే 17th లోపే ముగించేసుకోవాలి. 7వ స్థానంలో బుధగ్రహ సంచారం యోగిస్తోంది. వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది. వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లము లేదు. గురుబలము అనేటువంటిది తగ్గిందండి. డిసెంబర్ 5వ తారీఖు దాకా మీకు గురుబలము అనేటువంటిది లేదు. దీనివల్ల ఏంటి అంటే మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసే అవకాశములు, అవమానపడేటువంటి అవకాశములు, మనోవిచారములు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4వ స్థానంలో కేతు, కుటుంబంలో అశాంతి అనేటువంటిది కనబడుతోంది. దశమంలో రాహుగ్రహ సంచారము అనేటువంటిది మిశ్రమంగా యోగిస్తోంది. సప్తమంలో కుజగ్రహ సంచారము. రుణబాధలతో బాధపడేటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ శనిగ్రహము అనేటువంటిది మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా కుంభరాశి మీద కూడా ఫలితం కనబడుతోంది. కాబట్టి జాబులు చేంజ్ అవ్వడం కానీ, కొత్త కొత్త బిజినెస్లు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, ఏదైనా శుభ కార్యక్రమాలు ఉంటే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత పెట్టుకోండి. అన్నీ కూడా మీకు విజయవంతంగా పూర్తవుతాయి. డిసెంబర్ 5th వరకు మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా కలగజేస్తుంది.